జీవితం ఒక పుస్తకం లాంటిది. అందులోని పాఠాలు కొన్ని బాధగాను, మరికొన్ని సంతోషంగాను ఉంటాయి. కానీ పుస్తకానికి ఆ రెండు పాఠాలు అవసరమే. జీవితం చాలాసార్లు కఠినంగానే ఉంటుంది. అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారు పై వరుసలో ఉంటారు. పరిస్థితులు ఎంత కఠినంగా కనిపించినా వాటితో నువ్వు పోరాడాల్సిందే. నువ్వు ప్రణాళిక రూపొందించుకున్నట్లుగా నీ జీవితం సాగదు. కానీ ఏది జరిగినా నీ మంచికే జరుగుతుందని గ్రహించు. నీ పూర్తి జీవితం కేవలం ఒక్క క్షణంలో తలకిందులు కాగలదు. కనుక నీవు పొందిన దానికి కృతజ్ఞుడవై నీతో చేయగలిగినంత మంచిని చెయ్యి. నిజాయితీగా ఉండడం ద్వారా ఎక్కువ మంది స్నేహితులను పొందలేకపోవచ్చేమో, కానీ నిజమైన స్నేహితులను మాత్రం ఖచ్చితంగా పొందవచ్చు. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించకు. ఎందుకంటే వాళ్ళు నీకంటే వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం అంటే నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని వృధా చేసుకోవడమే. భావోద్వేగానికి లోనై ఎవరితో కూడా ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకోకు. మనుషుల స్వభావం మారుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు నీ మంచి స్నేహితులు కూడా అపరిచితుల్లా మారిపోవచ్చు. నీకు నీవుగా తృప్తిగా మరియు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. నీ సంతోషం కొరకై తోడును ఆశించినప్పుడు నీవు బలహీనుడైపోతావు. ఒంటరిగా ఉండడానికి భయపడకు. చెత్త మనస్తత్వం గల మనుషులతో ఉండడం కన్నా ఒంటరిగా ఉండడం ఎంతో ఉత్తమం. నీ నుండి ఎక్కువగా సహాయం కోరేవారు నీకు తక్కువగా సహాయపడతారు. తాత్కాలిక భావోద్వేగాలతో నీవు శాశ్వతమైన నిర్ణయాలు తీసుకోకు. నీ మెదడులో ఉండే ప్రతి విషయాన్ని నీ నోటి ద్వారా బయటికి రానియకు. నిన్ను అబద్ధమాడేందుకు ప్రేరేపించే ఏ పని నీవు చెయ్యకు. నీ సంతోషాన్ని ఎక్కడో వెతికే ప్రయత్నం చేయకు. అది నీలోనే దాగి ఉందని గ్రహించు. అతిగా ఆలోచించడం నీ సంతోషాన్ని హరిస్తుంది. ఎవరైనా తాము నిజమే చెబుతున్నామని నొక్కి చెబుతుంటే వాళ్ళు ఏదో అబద్ధమాడుతున్నారని గ్రహించు. నీ వెనకాల నిన్ను పొగిడి నీ ముఖంపైనే నీ తప్పులు ఎత్తి చూపేవాడు నీకు నిజమైన స్నేహితుడు. భగవంతుడు నీకు పుట్టుకతో 2 చెవులు, 1 నోరుని ఇచ్చాడు. వాటిని నువ్వు సమతౌల్యంగా ఉపయోగించు. ఇతరులలో మంచిని చూడగలిగినప్పుడే నీ జీవితం తేలికగా మరియు ఆనందమయంగా మారుతుంది. ఎవరైనా నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారంటే నీ స్థానం వారి పైనే ఉన్నదని అర్థం. వాగ్దానాలను నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఎవరికీ ఉచితంగా వాగ్దానాలు చేయకు. నీ దృష్టిలో వాటికి విలువ లేకపోవచ్చు, కానీ ఎదుటివారిలో నీవిచ్చే వాగ్దానాలు చాలా విలువగలవి. భౌతికమైన వస్తువులు నిన్ను ఐశ్వర్యవంతుని చేయవు. నీవు ఆర్జించే కొత్త అనుభవాలే నిన్ను ధనవంతునిగా నిలబెడతాయి. నువ్వు అనుభవించే జీవితం కేవలం నీ ఆలోచన విధానం యొక్క ప్రతిబింబం మాత్రమే. సంతోషం ఎక్కడో లేదు, అది నువ్వు నడిచే దారిలోనే ఉంది. సంతోషాన్ని వెతికే ప్రయత్నం చేస్తే అది నీకు దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది. నీకుందల్లా ప్రస్తుత ఈ క్షణం మాత్రమే. ఈ క్షణాన్ని నీవు ఎలా వినియోగించబోతున్నావన్నదే ముఖ్యం. నీ ప్రపంచంలో నీవు ఏదైనా వదిలివేయాలనుకుంటే ముందుగా నీ అహంభావాన్ని వదిలివేయి. జరిగిన దాన్ని నీవు మార్చలేవు. జరిగిన దానికి నీవే బాధ్యుడివై ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళు నిన్ను బాధ్యుల్ని చేసి ఉండొచ్చు. జరిగిన దాని గురించి పిచ్చిగా ఆలోచిస్తూ కూర్చోకు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎదుర్కో. నీ గతం గురించి ఎవరి వద్ద చర్చించకు.
ఎందుకంటే గతంలో జరిగిన వాటికి అసలైన కారణాలు కేవలం నీకు మాత్రమే తెలుసు. ఇతరులు సరైన కారణాలు అర్థం చేసుకోక నీకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసే అవకాశం ఉంది. మనుషులు నీ కొరకు జీవించరు, అలాగని వారు నీకు వ్యతిరేకంగా వ్యవహరించుటకు కూడా జీవించరు. కేవలం వారు తమ కొరకు మాత్రమే జీవిస్తారు. జరిగిన దానికంటే ఇక ముందు జరగబోయేది బాగుంటుందని ఆశించు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే నీ నిజమైన స్నేహితులెవరో నీకు తెలుస్తుంది. నువ్వు ఊహించిన దానికంటే బలవంతుడవు. నీ జీవితంలోని ప్రతి చెడ్డ రోజుని అధిగమించావు. నువ్వు అజేయుడవు. ఒక్కసారి భయాన్ని ఎదిరించి చూడు. నీవు అనుకున్నంత కఠినంగా ఏదీ ఉండదు. కష్టాల్లోంచి అద్భుతాలు పుడతాయని గ్రహించు. సాధించగలననే నమ్మకముంటే సగం లక్ష్యాన్ని చేరినట్టే. బాధలు సామాన్య వ్యక్తులను సైతం అసామాన్యమైన గమ్యాన్ని చేరుటకు సమాయత్తం చేస్తాయి. ఇతరుల కొరకై నీ ఉన్నతిని, నీ అభివృద్ధిని ఎన్నటికీ త్యజించకు. నీవు నమ్మేదానికంటే ధైర్యవంతుడవు. నువ్వు కనిపించేదానికంటే బలవంతుడవు మరియు ఆలోచించేదానికంటే తెలివిపరుడవు. నీపై నీవు నమ్మకముంచుకో. ఇంతకుముందు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదిరించావు. నీవు రాబోయే కష్టాలను కూడా తేలికగా ఎదిరించగలవు. నీవు కేవలం నీపైనే నమ్మకం కలిగి ఉండు, ఇతరులపై కాదు. ఆశించడం, ఆశపడడం ద్వారా మార్పు రాదు. నిర్ణయాలు తీసుకోవడం మరియు కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మార్పు వస్తుంది. నిజాయితీ అనేది ఖరీదైన బహుమానం. దానిని చౌక మనుషుల నుండి ఆశించకూడదు. కఠినమైన మార్గాలు అందమైన గమ్యానికి దారి చూపిస్తాయి. జీవితం అంతర్లీనంగా చాలా ప్రమాదకరమైంది. కానీ ఏమి చేయకుండా ఊరికే ఉండడమే అత్యంత ప్రమాదకరం. నీ మొదటి అడుగును విశ్వాసంతో వేయి. నీ ముందున్న ఆ మొదటి మెట్టుపైనే దృష్టి సారించు, కానీ ఎక్కాల్సిన ప్రతి మెట్టుపై కాదు. జీవితంలో గొప్ప విషయం పడ్డ తర్వాత లేచి నిలబడడమే. కఠిన సమయాలు కొన్నిసార్లు మనకు మారువేషంలో దీవెనల వంటివి. అవి మొదట్లో బాధపెట్టినా చివర్లో మనల్ని దృఢంగా మరియు గొప్పవారిగా మలుస్తాయి. సంతోషమంటే సమస్యలు లేకుండా ఉండటం కాదు, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యమే సంతోషము. నీలో మార్పు రానంత వరకు నీ జీవితంలో ఏ మార్పు రాదు. ప్రతిదీ నీకు వెంటనే అర్థం కావాలని లేదు. కొన్నిసార్లు ఓపికతో వేచి చూడాలి. నీవు దేనినైనా బలంగా నమ్మితే దాని కొరకై నిలబడి గట్టిగా పోరాడు. ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. ఊరికే తొందరపడకు. ఒక దారి మూసుకున్నప్పుడు ఇంకో దారి తెరుచుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు మనం మూసుకున్న ద్వారాని కొరకై వేచి చూస్తూ తెరుచుకున్న ద్వారాన్ని గ్రహించలేకపోతాం. నిజమైన సవాళ్ల నుండి ఎప్పుడూ తప్పుకోకు. అవి నీకు జీవితంలో మంచి పాఠాలను నేర్పుతాయి. నువ్వు ఎంత శాంతంగా ఉంటే నీ ఆలోచన అంత స్పష్టంగా ఉంటుంది. నీ సహనమే నీ శక్తి. అగౌరవాన్ని ఎన్నటికీ సహించకు. అది నీ ద్వారా అయినా కూడా. నీవు మాట్లాడేదానికంటే ఎక్కువగా ముందు విను. ఎందుకంటే మౌనం నుండే నిజమైన జ్ఞానం లభిస్తుంది. వేరేవారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది నీకు అనవసరము. దయ అనేది చెవిటివారు వినగలిగే మరియు గుడ్డివారు చూడగలిగే ఒక భాష. చదివిన పాఠాన్నే పదే పదే చదివితే జీవితంలోని తదుపరి పాఠాన్ని ఎన్నడూ చదవలేవు. కొన్నిసార్లు నీవు గెలుస్తావు, కొన్నిసార్లు ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటావు. మన ముందర శక్తిని ప్రదర్శించేవారు బలమైన వారు కాదు. మనకు తెలియని పోరాటాలు చేయువారే నిజమైన బలవంతులు. ఈరోజు నీవు అనుభవించే బాధే రేపటి నీ బలం.
నీ గాయాలను నీ జ్ఞానంగా మలుచుకో. నీ జీవితానికి సంబంధించిన కథను వ్రాసేటప్పుడు నీ కలాన్ని వేరే వారి చేతికి ఇవ్వకు. మనకు ఎదురయ్యే పరీక్షలు మన బలహీనతలను ఎత్తి చూపడానికి కాదు, అవి మన బలాన్ని తెలియజేయడానికి మాత్రమే. కాలం అన్ని గాయాలను మాన్పిస్తుంది. కాస్త ఓపికతో వేచి చూడు. మంచి నవ్వు మరియు ఒక గాఢ నిద్ర సర్వ రోగాలకు చికిత్స. ఈ రెండే.